ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రియులారా, దేవుడు మనలందరికీ కూడా జ్ఞాపకం చేసుకొని 7 నెలలు కూడా తన కాపుదల రెక్కల క్రింద, ఆరోగ్యం అనుగ్రహించి రెక్కల క్రింద మనలను కాచి కాపాడి 8వ నెలలో ప్రవేశింపచేసి మొదటి పునరుత్థాన దినములో దేవునిని ఆరాధన చేయడానికి మంటి శరీరములు దేవుడు తన యొక్క ప్రాణమును ఉంచాడు కనుక మనం జీవిస్తుంటున్నాం. ఈ శరీరంలో ప్రాణం ఉంటేనే శరీరం ఉంటుంది, ప్రాణం లేకపోతే శరీరం మట్టిలో కలిసిపోయేదిగా ఉంటున్నది. నీ బలము నిన్ను రక్షించదు, తప్పించదు. నీ జ్ఞానము నిన్ను తప్పించదు, నీ ధనము నిన్ను తప్పించదు. దేవుడు మాత్రము ప్రియులార మనలను కాపాడి తప్పించేవాడంటున్నాడు, మన దినములను పొడిగించే దేవుడు అంటున్నాడు. కనుక మొట్టమొదటిగా మనము దేవునిని మహింపరిచేటువంటి బిడ్డలుగా మనం ఉండాలి, దేవునిని ఘనపరిచే బిడ్డలుగా మనం ఉండాలి. మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, హెచ్చించబడాలి. మన ద్వారా దేవుని నామము మహిమపరచబడాలి, దేవుని నామం హెచ్చించబడాలి. అన్య జనులలో దేవుని నామము అవమానపరచబడకూడదు మన ద్వారా. ఈ విషయాలను మనము జ్ఞాపకం ఉంచుకొని దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథంలో ప్రియులారా ఎక్కువగా క్రైస్తవ సమాజం అంతా కూడా ఎక్కువగా చదివేటువంటి గ్రంథం ఏదైందంటే కీర్తనల గ్రంథం. ఎక్కువగా చదివేటి ప్రతి పరిస్థితులలో కూడా, సంతోషమున్నను కూడా, దుఃఖమున్నను కూడా, అది మరణం ఉన్నప్పుడే కానీ ఏ పరిస్థితులలో కూడా మనలను ఆదరించి బలపరిచి మన ప్రతి సమస్యకు పరిష్కారము కీర్తనల గ్రంథంలో ఉంటుంది. మన ప్రాణములు అలసిన మన ప్రాణములకు తెప్పరిల్లేచేటి వాక్యములు మన యొక్క కీర్తన గ్రంథంలో ఉంటున్నవి. కనుక ఈ కీర్తన గ్రంథము ప్రతిరోజు కూడా చదవడం వలన మన ఆత్మీయ జీవితంలో మనము చరి చేసుకునేటువంటి వారముగా ఉంటామని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక అందుకొరకు మనం 119వ కీర్తన మొదటి ఆ యొక్క వచనాలు 2-3 వచనాలు చూస్తే, నీ కట్టడలను, నీ శాసనములను, నీ ధర్మ విధులను, నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నట్లుగా దేవా నాకు సహాయం చేయమని కీర్తనకాడు. అనగా దేవుని యొక్క కట్టడలు, దేవుని యొక్క న్యాయ విధులను, దేవుడి యొక్క ధర్మశాస్త్రమును అనుసరించాలంటే ఏం కావాలి? దేవుని యొక్క ధర్మశాస్త్రమును అనుసరించాలి, దేవుని కట్టడలను అనుసరించాలి, దేవుని యొక్క విధులను అనుసరించాలంటే మనకు జ్ఞానము కావాలి. జ్ఞానము లేకుంటే ప్రియులారా మనము దేవునిని ఆరాధించలేము, స్తుతించలేము, దేవుని దగ్గరికి కూడా రాలేము అని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటున్నాను. కనుక ఈ కీర్తనల గ్రంథము ప్రియులారా 66 పుస్తకములు మన చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథము 66 పుస్తకములు ఉంటున్నవి. దాంట్లో మనము చదివినటువంటి ఈ కీర్తనల గ్రంథము 19వ పుస్తకం అంటుంది. ఇది 66 పుస్తకములలో మనం చదివినటువంటి కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం అని చూడగలుగుతుంటున్నాం. కీర్తనల గ్రంథములో 150 కీర్తనలు ఉంటున్నవి. మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో 150 కీర్తనలు మనం చూడగలుగుతుంటున్నాము. కనుక వీటిలో ప్రియులారా ఈ 150 అధ్యాయాలలో 2461 వచనములు ఉంటున్నవి. 2461 వచనములు ఉంటున్నవి. ఇవన్నీ కూడా మన జీవితంలో ప్రియులారా ప్రతి వచనము కూడా మన జీవితమునకు అన్వయించుకొని మనము ప్రవర్తించి నేర్చుకున్నట్లయితే దేవుడు ప్రియులారా ప్రతి వాక్యము కూడా మనల్ని బలపరిచేది ఉంటుంది, ప్రతి వాక్యము కూడా మనలను నడిపించేదిగా ఉంటున్నవి. కనుక దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. మనం చదువుకున్నటువంటి కీర్తనల గ్రంథంలో నుండి ప్రియులారా చూసినట్లయితే మనకు 413 ఆజ్ఞలు దేవుడిచ్చాడు. దేవుడు మనకు అనుగ్రహించే ఈ కీర్తన గ్రంథంలో మాత్రమే 413 ఆజ్ఞలు మనకు అనుగ్రహించాడు. 281 ఆశీర్వాదములు మనం పొందాలంటే
కీర్తన గ్రంథములో నుండే మనం ఆశీర్వాదములు పొందాలంటే 281 ఆశీర్వాదములు మన సొంతము చేసుకోవడానికి ఈ కీర్తన గ్రంథములో ఉన్నవి కనుక ఒక్కొక్క వచనమును పట్టుకొని ఒక్కొక్క ప్రియులారా ఆజ్ఞను మనం పట్టుకొని దాన్ని మనం ఆశీర్వాదములుగా తీసుకోవడానికి 281 ఆశీర్వాదములు దేవుడి కీర్తన గ్రంథములు మన కొరకు సిద్ధము చేసి ఉంటున్నారు కనుక మనం ఆశ్రయించబడాలంటే, మనము దీవించబడాలంటే, మనం ఈ లోకంలో ప్రియులారా ఆశీర్వాదకరముగా జీవించాలంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను మనము నేర్చుకొని దాని ప్రకారము మనము జీవిస్తే తప్పక దేవుడు మనలను ఆశీర్వదించి దీవించేటటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంటున్నాను కనుక కీర్తన గ్రంథం అంతా కూడా ఆరాధనకు సంబంధించింది. కీర్తనల గ్రంథం 1 నుంచి 150 వరకు కూడా చదివినట్లయితే అదంతా కూడా ఆరాధనకు సంబంధించింది అంటున్నది కనుక ఈ కీర్తన గ్రంథంలో నుండి ఈ యొక్క అతి ప్రాముఖ్యమైనటువంటి కీర్తనలు ఏదంటే 19వ కీర్తన 14వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. ఈ కీర్తన గ్రంథంలో అతి ప్రాముఖ్యమైనటువంటి వచనము ఏమైంటుందంటే 19వ కీర్తన 14వ వాక్యము చూస్తే యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానములను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఇది అది కీర్తన గ్రంథములో నుండి ప్రతి పిల్లల ఆశీర్వాదకరమైనటువంటి వచనములుగా బైబిల్ స్కాలర్స్ తీసుకున్నారు కనుక 19వ కీర్తన దేవుని మందిరంలోనికి వచ్చిన ప్రతి బిడ్డతో కూడా నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని సన్నిధిలోనికి వచ్చిన ప్రతి బిడ్డతో నేను మాట్లాడుతుంటున్నాను. దేవుని మందిరంలో కూర్చున్నప్పుడు దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. జీవము కలిగిన దేవుని మందిరంలోనికి మనం వచ్చాం. పరిశుద్ధమైన దేవుని మందిరంలోనికి వచ్చాం. జీవాధిపతి అయిన దేవుని మందిరంలోనికి వచ్చాం. మన నోటిని మన హృదయాన్ని దేవునికి అంగీకారములుగా ఉండుటట్లుగా మనము ప్రయత్నం చేయవసరమంటున్నాం. దేవా నా హృదయ ధ్యానములు ఏమంటాడమ్మా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునట్లుగా నాయన నీ మందిరములో నాయన నన్ను బలపరచమని మనం ప్రార్థన పూర్వకంగా దేవుని మందిరంలోనికి రావాలి. భయము భక్తితో దేవుని మందిరంలో కూర్చోవాలి. దేవుని యొక్క మందిరములో దహించు అగ్ని ఉంటుందని మర్చిపోకూడదు. ప్రతి అపవిత్రతను కాల్చివేసేటి దహించు అగ్ని దేవుడు అగ్ని అయింటున్నాడు కనుక అన్య అగ్ని ఒకవేళ తీసుకొని వచ్చావా, అన్య అగ్ని తీసుకొని వచ్చావా, లోకం యొక్క అగ్ని తీసుకొని వచ్చావా, దహించిపోతావా దేవుని ఒక వాక్యం సెలవిస్తున్నది. దేవుడు అగ్ని అయింటున్నాడని మర్చిపోకు. నువ్వు అగ్నితో సహవాసము చేస్తుంటున్నావు. అగ్ని అయిన దేవునితో సహవాసము చేస్తున్నావు. లోకంలో ఉన్నటువంటి ఏ అన్య అగ్ని కూడా సంఘంలోనికి రాకూడదు. దేవా నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారములగునుగాక. దేవుని మందిరములో ప్రియులారా జీవము కలిగినటువంటి పరిశుద్ధమైన దేవుడు ఉంటున్నాను. ఆ దేవుని మనం ఆరాధన చేయడానికి వచ్చినాము కనుక అనుకోరికి చూడండి ప్రియులారా, ఆఖరిగా 150వ కీర్తన 6వ వాక్యం కూడా చూస్తే ఎలాగూ అది అంతమైతుందంటే సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు. చదవమ్మా. సకల ప్రాణులను యెహోవాను స్తుతించుదురు. సకల ప్రాణులను కూడా యెహోవాను స్తుతించుదురని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆరాధన ప్రియులార సకల ప్రాణులు కూడా దేవుని స్తుతించే విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను. ఈ యొక్క ఆరాధన ప్రియార కీర్తన గ్రంథం అంతా కూడా ఆరాధనతో ప్రియారా పోల్చబడి ఉంటుంది కనుక ఆరాధన ప్రియులారా మన జీవము కలిగిన దేవుని ఆరాధించడానికి ఆత్మతోను సత్యముతోను మనము ఆరాధించడానికి వచ్చామని మర్చిపోకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను కనుక 145వ కీర్తన 21వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. ఈ మూడు వచనాలు ఎందుకు చూపెడుతున్నా అది కీర్తన గ్రంథంలో ప్రియులారా బైబిల్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైన దేవుడు కోరుకునే విధంగా ఉంటున్నవి కనుక 145వ కీర్తన 21వ వాక్యము చూస్తే నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము స్తుతించును. నిత్యము శరీరులందరూ
అందరూ కూడా ఆయన నామమును నిత్యము కూడా స్తుతిస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక కీర్తన గ్రంథము ప్రియులార ఆరాధనకు ప్రియులార ప్రాముఖ్యత ఇచ్చిందిగా ఉంటుంది. కనుక మన దేవుని యొక్క ప్రియులార మందిరంలోనికి వచ్చి దేవునిని స్తుతించి ఆరాధించేవారు. ఎందుకంటే మన దేవుడు నిత్యము కూడా ఆరాధించబడుతుంటున్నాడు, రాత్రి బోవలకు కూడా ఆరాధించబడుతుంటున్నాడు. ఆయన ఈ లోకంలో నిన్ను నన్ను కూడా ఆరాధనను కోరుకుంటున్నాడు, స్తుతి స్తోత్రములు కోరుకుంటున్నాడు. కనుక ఇప్పుడు చదువుకునేటువంటి 119వ కీర్తన 165:2 వాక్యములు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలను అనుసరించి నేను నీ ఆజ్ఞలను యందు నమ్మిక ఉంచున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు అనుగ్రహించుము. నేను నీ ఆజ్ఞల మీద నమ్మిక ఉంచుంటున్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు అనుగ్రహించుము. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకు? యోబు భక్తుడు అంటున్నాడు, యోబు గ్రంథము 28వ అధ్యాయము, యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వాక్యము చూస్తే, అయితే జ్ఞానం ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? నరులు దాని యొక్క విలువను ఎరుగరు. ప్రాణులున్నటువంటి దేశంలో అది దొరకదు. అగాధము అమ్మా, జ్ఞానము అగాధములోనికి నువ్వు పరిశీలనగా చేసినప్పుడు అగాధం అంటుందయ్యా, జ్ఞానము నా దగ్గర లేదు. సముద్రము అమ్మా, సముద్రం దగ్గరికి పోయి నువ్వు జ్ఞానమును గురించి ఆయన శోషించినట్లయితే పరిశీలన చేసినప్పుడు సముద్రము నీతో అంటే అయ్యా జ్ఞానము నా దగ్గర లేదు. సువర్ణము ఈ లోకములో ఉన్నటువంటి మేలిమి బంగారము కూడా జ్ఞానానికి సాటి అయినది కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దాని విలువ కొరకై వెండి తూచరాదు. అది ఓఫీరు బంగారమునకైనను. చూడండి ప్రియులారా, ఎక్కడ కూడా జ్ఞానమునకు మనము సాటి అయినదిగా ఎక్కడ కూడా మనకు దొరకడం లేదు. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? జ్ఞానమును గురించి ప్రియులారా ఎక్కడ మనకు దొరుకుతుంది? లోక జ్ఞానము కావాలంటే మనకు పుస్తకాలలో ఎంతో జ్ఞానము మనకు గుప్తంలో ఉంటున్నవి. నీకు లోక జ్ఞానము కావాలనా? ఓ పుస్తకములు విస్తారముగా ఉంటున్నవి. పుస్తకములు చదివితే లోక జ్ఞానాన్ని సంపాదించుకోగలుగుతావు. ఇంకా నీ ఒకవేళ ప్రియులారా పెద్దల దగ్గరికి వెళ్ళి ఒకవేళ నీకు ఉంటే, ఈ కాలంలో చెప్పాలంటుంటే పెద్దలకంటే కూడా ఎక్కువ చదివారు కనుక పెద్దల దగ్గరికి ఎవరు కూడా రారు. మీకంటే ఎక్కువ జ్ఞానం మాకు తెలుసు అనుకుంటారు వాళ్ళు. మీకంటే ఎక్కువగా చదివాం, మీకంటే ఎక్కువగా మేము లోకమును చూసాము కనుక అనేటువంటి విధముగా ఈ దినాలలో ప్రియులారా అందుకొరికే చూడ. అదే యోబు గ్రంథము 32వ అధ్యాయం 7వ వాక్యం చూస్తే ఇలాగుంటుంది. ఇంకోటి ఇంకోటమ్మా, దానికన్నా ముందు ఆ యోబు గ్రంథం ఇప్పుడు చదివినటువంటి 28వ అధ్యాయము 28వ వాక్యము చూస్తే, మరియు యెహోవా యందలి భయభక్తులే, మరియు యెహోవా యందలి భయము భక్తులే జ్ఞానమునకు మూలము. జ్ఞానం ఎక్కడ ఉంటుంది అమ్మా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది మనకు? యెహోవా యందు భయము భక్తులే జ్ఞానమనియు దుష్టత్వం విడిచిటయే వివేకవంతులు ఎవరైంటున్నారు? జ్ఞానవంతులు ఎవరైంటున్నారు? జ్ఞానం ఎక్కడ ఉంటున్నది? వివేకం ఎక్కడ ఉంటున్నది? వివేచన పరులు ఎక్కడ ఉంటున్నారు? నీకు వివేచన దొరికే స్థలం ఎక్కడ ఉంటున్నది? జ్ఞానము దొరికే స్థలం ఎక్కడ ఉంటున్నది? నువ్వు దేవుని గ్రంథమును ధ్యానించు, పఠించు, చదువు. అప్పుడు పిల్లారా దేవుడు నీకు జ్ఞానం అనుగ్రహించే దేవుడు అంటున్నాడు, వివేచన అనుగ్రహించే దేవుడు అంటున్నాడు. కనుక అందుకొని మరియు యెహోవా యందు భయము భక్తుల జ్ఞానమనియు దుష్టత్వమును విడిచుటయే వివేచన అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక వివేచన కొరకు జ్ఞానం కొరకు ఎక్కడో ప్రయత్నం చేయకుండా దేవుని యొక్క ధర్మశాస్త్ర దగ్గరికి రండి, దేవుని వాక్యమును ధ్యానించండి. లోకంలోనికి వెళ్ళిపోకండి. లోకంలోనికి వెళ్ళిపోయి ఆ జ్ఞానాన్ని పిల్లలు ప్రాకులాడకండి.
నీకు శ్రేష్టమైనటువంటి జ్ఞానము దేవుడు అనుగ్రహించేవాడు అంటున్నాడు పిల్లలు. ఆత్మీయ జ్ఞానము, శారీరక జ్ఞానము కూడా. అందుకొరికే యోబు భక్తుడు అంటున్నాడు, యోబు 32వ అధ్యాయము 7వ వాక్యము చూస్తే ఇలాగుంటున్నది. వృద్ధాప్యము మాట్లాడదగును. అమ్మా, వృద్ధాప్యము మాట్లాడదగినది. అధిక సంఖ్య గల ఏండ్లు, అధిక సంఖ్య కలిగి, అధిక సంఖ్య గల ఏండ్లు, అధిక సంఖ్య కలిగినటువంటి ఏండ్లు జ్ఞానము బోధింపతగునని, జ్ఞానము బోధింపతగునని నేను అనుకుంటుని. అమ్మా, పెద్దవారు అనుభవపూర్వకంగా చెప్పేటటువంటి వారైతున్నారు. అనుభవించి చూసి పెద్దవారు చెప్పేవారైతున్నారు. వృద్ధాప్యము బోధింపతగినది, మాట్లాడతగినది కనుక పెద్దవారి దగ్గర మీకు జ్ఞానము దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. యెహోవా యందు భయము, భక్తి ప్లేర జ్ఞానమును ప్లేర ఇచ్చేదిగా ఉంటుంది దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వృద్ధాప్యము, అధిక వయస్సు కలిగిన వారి దగ్గర జ్ఞానము మీరు ప్లేర తెలుసుకోగలుగుతారు, జ్ఞానాన్ని మీరు పొందుకోగలుగుతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంటున్నాను కనుక ఉదయకాలం కీర్తనకారుడు కూడా అంటున్నాడు కనుక, జ్ఞానమయ్యా ఎక్కడ దొరుకుతుంది నాయన? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంటున్నది? వివేచన దొరికే స్థలము నాకెక్కడ? జ్ఞానము నాయన ఎక్కడ దొరుకుతుందని దేవుడు భక్తుడు అడుగుతున్నట్టు మనం చూడగలుగుతుంటున్నాం. యెహోవా యందు భయము, భక్తి కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని, మయా దుష్టత్వమును విడిచిటయే వివేచనని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది కనుక దుష్టత్వం మనం పెట్టుకొని మరి వివేకవంతుని, జ్ఞానవంతుడు అంటే అది మన దృష్టిలో పిల్లలు అవివేకమైంటుందని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి నేను సెలవిస్తుంటుంది కనుక దేవుడు పిల్లలు దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మరొకసారి ఇంకా కిందికి చదవము. అదే యోబు గ్రంథం 32. అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడకు దేవుని ఊపిరి, సర్వశక్తి కలిగినటువంటి దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయును. అమ్మా, ఎవరిస్తున్నారు వివేచన? ఎక్కడ దొరుకుతుంది వివేచన? ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? వివేచన ఎక్కడ దొరుకుతున్నది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంటుంది? సర్వశక్తి కలిగిన దేవుడి యొక్క ఊపిరి వారికి వివేకము, వివేచన కలుగ చేయున దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది. అందుకొరికే వృద్ధులు మాత్రమే జ్ఞానవంతులు కాదు, జ్ఞానవంతులు కారు. బహువయస్సు గలవారు, బహువయస్సు కలిగిన వారు ఒకప్పుడు న్యాయము తెలిసిన వారు కారు. ఒకప్పుడు పిల్లలు మేము కూడా ఒకప్పుడు న్యాయము తెలిసిన వారము కాము, కానీ ఒకప్పుడు పిల్లరా మాకు పిల్లరా వయస్సు దేన్లు పెరిగిన కొద్దికి దేవుని యొక్క ప్రియుల జ్ఞానము చేత పిల్లరా దేవుడు మమ్మలను దీవించి లేకుంటే నింపినటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక వృద్ధాప్యము బోధింపదగినది, వృద్ధాప్యము నేర్పించేటువంటి విధంగా ఉంటుంది కనుక ఒకప్పుడు మేము కూడా మీలాగే ఉన్నాము, ఒకప్పుడు మేము కూడా వయస్సులో ఉన్నప్పుడు మేము కూడా మీలాగే ఉన్నాము. కానీ ఇప్పుడు మేము అనుభవపూర్వకంగా దేవునికి జ్ఞానమును మేము సంపాదించుకున్న వారమంటున్నాం. అనుభవపూర్వకంగా ప్రియులారా మేము జ్ఞానమును పొందుకున్న వారమంటున్నాం. మేము అనుభవించి జ్ఞానాన్ని మేము శోధించిన వారమంటున్నాము కనుక వృద్ధాప్యము ప్రియులారా అందుకొరికే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది కనుక ప్రియులారా అంతే. జ్ఞానవంతుడు ఏమి చేస్తాడు? జ్ఞానవంతుడు పిల్లారు ఎలాగో మనం గుర్తుపడతాం? జ్ఞానవంతుడు పిల్లారు జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అంటున్నాడు. మనం చదివినటువంటి కీర్తన, అయ్యా యెహోవా నేను నీ ఆజ్ఞలు నమ్మకించున్నాను, మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. ఎక్కడ ప్రియులారు ఎలాగో మనం గుర్తుపడతాం? మనకు బాగా తెలుసు, చిన్నపిల్లలు కథలు కూడా నేర్పుతాం కనుక మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వాక్యము చూస్తే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనము చూస్తే, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిమంతునటువంటి జ్ఞానవంతుని వానిని పోలిన చూడగలుగుతుంటున్నా. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు? దేవుని యొక్క ప్రియులారా మాటల మీద తన జీవితమును కట్టుకున్నవాడు, వాక్యంలో నుండి తన యొక్క బ్రతుకులను కట్టుకున్నవాడు. వాక్యం అనేటువంటి పునాది మీద ప్రియులారా దేవుడు అంటున్నాడు, ఇదిగో ఈ నా మాటల ప్రకారము
ఈ నా మాటల ప్రకారం చేయు ప్రతి వాడును బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. అట్టివాడు తన యొక్క గృహాన్ని బండ మీద కట్టుకునేవాడు అంటున్నాడు. జ్ఞానవంతుని యొక్క ఇల్లు ఎక్కడ కట్టబడ్డది? బండ మీద కట్టబడ్డది. వరదలు వచ్చినను, తుఫాను వచ్చినను, గాలి వచ్చినను కూడా ఆ ఇల్లు కూలిపోదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకొరకు? క్రీస్తు అనేటి ఈ పునాది మీద మన జీవితంలో కట్టబడ్డవి. క్రీస్తు ప్లార యేసు పునాది మీద మన జీవితంలో కట్టబడ్డవి కనుక మన జీవితంలో ప్లార వాక్యం మీద మనం కట్టబడాలి. క్రీస్తు మాటల మీద మన పునాదులు కట్టబడాలి. మనము జ్ఞానము ప్రియులారా ఇక్కడి నుంచి మనం సంపాదించుకోవాలి. దేవుని గ్రంథంలో నుండి మనము జ్ఞానాన్ని, వివేచన సంపాదించుకోవాలి. అయ్యా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అందుకొని అంటున్నాడు 67వ వాక్యంలో చూస్తే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నాను. నీవు దయాళువు. చూడండి ప్రియులారా, ఎప్పుడు శ్రమ కలుగక మునుపు చక్కగా అన్ని ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ధనము ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, అన్ని కూడా మనకు సౌఖ్యంగా ఉన్నప్పుడు దేవుని మనం విడిచిపెట్టే వారంగా ఉంటాం. దేవుని మనం విడిచిపెట్టే వారంగా ఉంటాం. చూడండి, ఒక యవనస్తుడు తన తండ్రి దగ్గర ఉన్న ఆస్తి అంతా కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. తన దగ్గర ఉన్న ఆస్తి ఉన్నప్పుడు తండ్రి కనబడలేదు, ఎవరు కనబడలేదు. అంతే కూడా సంతోషం, ఆనందమే పిల్లలు తండ్రి దగ్గర ఆ యొక్క ఆస్తిని తీసుకొని పోయి ఇష్టానుసారముగా అతడు పిల్లలు జీవించి ఖర్చు చేశాడు. ధనం అయిపోయిన తర్వాత, శరీరములో ఆరోగ్యము పిల్లల క్షీణించిన తర్వాత, కడుపు మారుతుంటే అప్పుడు అనుకుంటున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు లేచాడు అతడు. బుద్ధి వచ్చినప్పుడు, బుద్ధి గడ్డి తిన్నప్పుడు ఏమి తండ్రిని విడిచిపెట్టిపోయాడు. లోకమును ప్రేమించాడు, సుఖ సంతోషములు ప్రేమించాడు, ఆ యొక్క అందస్తంధములను ప్రేమించాడు, ఆ యొక్క ఆశ్చర్యమును ప్రేమించాడు. కానీ ఒకసారి ఇది మనల్ని విడిచిపోతుంది, ఈ యొక్క ఆరోగ్యం మనల్ని విడిచిపోతుంది, ధర్మం మనల్ని విడిచిపోతుంది. అప్పుడు బుద్ధి వచ్చినప్పుడు ఆ కుమారుడు, అయ్యో నా తండ్రి ఇంట్లో అనేక మందులు జీవిస్తున్నారే, నా తండ్రి ఇంట్లో అనేకమైన కూలి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటున్నారు, ఇక్కడ నాకు వేదన కలుగుతుందని బుద్ధి వచ్చినప్పుడు, వివేచన వచ్చినప్పుడు తండ్రి గృహంలోనికి వచ్చి చూడగలుగుతుంటున్నాము కనుక ప్రియబిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు, శ్రమ కలగక మునుపు అన్నీ ఉన్నప్పుడు నేను దేవునికి దూరం అయిపోయాను. అన్నీ ఉంటే మనము దేవుని మర్చిపోతాం. దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యము, సహవాసానికి ఎక్కువ ప్రాధాన్యత ఇయ్యము, ప్రార్థనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇయ్యము. ఎప్పుడైతే కష్టాలు వస్తాయో, ఎప్పుడైతే బలహీనతలు వస్తాయో, ఎప్పుడైతే ఇరుకులు వస్తాయో, అప్పుడు నాయనా నా కొరకు ప్రార్థన చేయి, నా కొరకు ప్రార్థన చేయి. అందుకొరకు నేను కోరుకుంటున్నాను, హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఒక సమస్య చేత బాధపడుతూ ఉండాలి. ప్రతి వ్యక్తి ఒక్కొక్క సమస్య చేత బాధపడుతుంటే ఆ వ్యక్తి తప్పక దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాలుండి ప్రార్థన చేసి ఆ విధంగానే దేవుని దగ్గరికి వస్తాడేమని. ఏదైనా సమస్య చేత ప్రతి వ్యక్తికి కూడా బాధపడుతుండాలి. అప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన కోరుకుంటావు, అప్పుడు మాత్రమే దేవుని మందిరములోనికి వచ్చి నువ్వు మోకరించగలుగుతావు, అప్పుడు మాత్రమే నీవు కన్నీరు కార్చి దేవునికి ప్రార్థన చేయగలుగుతావు. నువ్వు అప్పుడు మాత్రమే నీవు దేవునితో సహవాసములోనికి వస్తావని. అందుకొరికి పిల్లల భక్తుడు అంటున్నాడు, నాయన శ్రమ కలగక మునుపు నేను నీకు దూరం అయిపోయాను, శ్రమ కలిగిన అప్పుడు నాయన శ్రమ కలగక మునుపు నీ త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచుంటున్నాను. ప్రియులారా, ఇది మన జీవితం మనం సరిచేయడానికి కొరకు, మన ఆత్మీయ జీవితం దేవుడు సరిచేయడానికి కొరకు, దేవునికి మనం దగ్గరగా తీసుకొని రావడానికి శ్రమలు దేవుడు అనుమతించేవాడు అంటున్నాడు. మనల్ని చక్క చేయడానికి దేవుడు మనకు శ్రమలు అనుమతించేవాడు అంటున్నాడు. కనుక
ఉదయ కాలము ప్రియులారా, నీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దేవునిని ఆశ్రయించి బిడ్డలుగా నీ సంతోషంలో దేవుని స్తుతించు, ఆనందములో దేవుని స్తుతించు, ఆరోగ్యంలో దేవుని స్తుతించు, ఇరుకులో దేవుని స్తుతించు, నీ దుఃఖములో దేవుని స్తుతించు, నువ్వు పడక మీద ఉన్నప్పుడు దేవుని స్తుతించు. ఆ అనుభవం మనం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంటున్నాను కనుక ఎన్నో పాఠములు ప్రియులారా, మనం ఇక్కడి నుంచి మనం ఎన్నో పాఠములు నేర్చుకొని మనం ప్రతిరోజు కూడా మనం అనుభవించుకోగలుగుతామని దేవుని యొక్క వాక్యాన్ని సెలవిస్తుంటున్నాను కనుక మన జీవితంలో ప్రియులారా, సుఖానికి అలవాటు పడకపోకండి, ధనానికి ప్రియారా పరిగెత్తకండి. సుఖము ప్రియారా మనకు దేవుని దూరం చేసేది అంటున్నది. సుఖము నిన్ను దూరంగా దేవునికి దూరంగా తీసుకొని పోతుంది. ఆస్తుల ఐశ్వర్యములు నిన్ను దేవునికి దూరంగా తీసుకొని వెళ్తాయి కనుక ప్రతిరోజు ఒక వ్యక్తి పిల్లల సమస్య చేత బాధపడినట్లయితే కనీసము భక్తి జీవితంలో అయినా మనం జీవించగలుగుతాం. కనీసం భక్తి జీవితాన్నైనా మనం జీవించగలుగుతాం, ప్రార్థన జీవితాన్ని జీవించగలుగుతాం. కనీసం కన్నీరైనా మన కంట్లో నుండి రాగలుగుతాయి తప్ప కనీసం కన్నీరైనా కూడా మనం రాల్చగలుగుతాము కనుక ఉదయకాలం బిడ్డలారా, ప్రతి సమయంలో కూడా దేవునిని ఆరాధించే బిడ్డలుగా మనం ఉండాలి. ప్రతి పరిస్థితుల్లో దేవుని స్తుతించే బిడ్డలుగా మనం ఉండాలి. ఉదయకాలం సంగమా, దేవుడు నీ కొరకు నా కొరకు చేస్తూ చూసిన జ్ఞానం ఎక్కడ దొరుకుతున్నది? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉంటున్నది? సముద్రం అంటుంది నా దగ్గర లేదు, అగాధం అంటుంది నా దగ్గర లేదు, ప్రకృతి అంటుంది నా దగ్గర లేదు. అయ్యా మా దగ్గర జ్ఞానము లేదంటున్నది. యెహోవా యందు భయము భక్తి కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, చెడుతనమును విసర్జించుట వివేచనకు మూలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక అందుకొరకు చూడండి ప్రియులారా, 71వ వాక్యం చూస్తే ఇలాగుంటున్నది. నేను నీ కట్టడలను నేర్చుకుంటున్నాను, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలయ్యను, నాకు మేలైనని చెప్పగలుగుతావా మనము? నాయనా, ఈ శ్రమ నన్ను దేవుని దగ్గర తీసుకొని వచ్చింది, ఈ కష్టము నన్ను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చింది, ఈ బలహీనత నన్ను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చింది, ఈ కన్నీరు నన్ను దేవుని మందిరంలోనికి తీసుకొని వచ్చిందని చెప్పగలుగుతామా మనము? ఒకసారి చూడండి, కీర్తనకారుడు అంటున్నాడు, నీ కట్టడలు నేను నేర్చుకున్నట్లు. అయ్యా, నీ కట్టడలు నీ ధర్మశాస్త్రములు నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలైనది. అమ్మా, సామెత లోకరీత్యాలో సామెత ఉంటుంది. ఒక సామెత ఏముంటుందమ్మా? కీడెంచి మేలెంచాలా, మేలెంచి కీడెంచాలా? పెద్దవారు చెప్పాలి, యవనస్తులకు తెలియదు వాళ్ళకి. ఇటువంటి అన్నీ కూడా ఈ అనుభవపూర్వకమైనటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళకు కీడెంచి మేలెంచండి. నీ కీడులో ప్రియులారా దేవుని యొక్క ప్రేమ ఉంటుంది, దేవుని యొక్క మేలులు దాచబడి ఉంటున్నాయి. కీడులో దేవుడు పిల్లారా నీకు ఇరుకులో నీకు విశాలత మార్గం దేవుడు సిద్ధపరిచి ఉంటున్నాడు కనుక ఒకవేళ యోసేపు గోతిలో త్రోయబడకపోతే, ఆ యొక్క శ్రమలో గోతిలో త్రోయబడకపోతే, ఒకవేళ యోసేపు ఆ చెరసాలలోనికి పోకపోతే, అయ్యా ఏం దేవుడో నాయన, ఏం దేవుడు తండ్రి, నేను ప్రేమించినందుకు నన్ను చెరసాలలోనికి తీసుకొని పోయావు, నేను పవిత్రముగా పరిశుద్ధముగా నీతిమంతుడిగా జీవించినందుకు దేవా నన్ను ఏమి చెరసాల పాలు చేశావు. అయ్యా, నీ కళలు నాకు అనుగ్రహించావు, నాకు చిన్నప్పుడే కళలు అనుగ్రహించావు, ఆ కళల ప్రకారం నేను జీవిస్తే నన్ను గోతులకి తీసుకొని పోయావు. మనం అంటాం, అయ్యా నేను ప్రార్థన చేస్తుంటున్నాను, వాక్యంని ధ్యానిస్తుంటున్నాను, నాకే ఎందుకు కన్నీరు, నాకెందుకు కష్టాలు, నాకెందుకు బలహీనతలు అనవమ్మా? ప్రతి ఒక్కరికి ప్రశ్న వస్తుంది. నేను అన్ని ప్రార్థనలు చేస్తున్నాను, ఇంట్లో చేస్తాను, సంఘంలో చేస్తాను, మరి నాకే ఎందుకు? శ్రమ నుండి ఉండుట నాకు మేలైంది. చెరసాలలో నుండి గోతుల నుండి యోసేపును సింహాసనంలో కూర్చునబెట్టాడు ప్రియులారా. దేవుడు ప్రియులారా చెరసాలలో నుండి గోతిలో నుండి యోసేపును సింహాసనం మీద కూర్చున్నవాడే ఇంటున్నాడు కనుక ఈ దినము నీకు శ్రమలు ఉండవచ్చును, కష్టములు నువ్వు అనుభవించవచ్చును కనుక
ఒకరోజు దేవుడు నిన్ను ప్రియులారా తన మహిమలో తన ప్రక్కల కూర్చొని వాడంటున్నాడు కనుక, తన కుడి పార్శ్వంలో నిన్ను కూర్చొని కనుక, ఈ శ్రమలను గూర్చి నువ్వు కృంగిపోకు, ఈ శ్రమలను గూర్చి నువ్వు కృంగిపోకు, ఈ కష్టాలను గూర్చి నువ్వు దేవునికి దూరం కాకు. ఏమి దేవుడు అని దేవుని ప్రశ్నించకు. యోసేపు ప్రశ్నించలేదు, దావీదు మహారాజు ప్రశ్నించలేదు. దావీదు కూడా ప్రియులారా అరణ్యములో ఎడారిలో అతడు అరణ్యములో ఎడారిలో తన దేవుడు అభిషేకించినను కూడా అతడు కష్టాల్లోనికి వెళ్ళిపోయాడు. భార్య కూడా అతని తృణీకరించింది. యోసేపును భార్య కూడా తృణీకరించింది. యోసేపును దావీదును తన కొడుకు కూడా తృణీకరించాడు. తన భార్య తృణీకరించింది. రాజు సౌలు తృణీకరించాడు. అయినను కూడా గొర్రెల దొడ్డిలో నుండి దావీదును దేవుడు సింహాసనము తీసుకొని వచ్చాడు. ఈ దినము నిన్ను అందరూ దూరం చేయవచ్చును, అందరూ కూడా ఈ దినము నిన్ను ఎవరు అందరూ నిన్ను తృణీకరించవచ్చును, కానీ దేవుడు ఒక రోజు నిన్ను సింహాసనంలో కూర్చోబెట్టబోతున్నాడు కనుక అందుకొరికి అంటున్నాడు కీర్తనకారుడు ఏమంటున్నాడు, శ్రమను అయ్యా నేను నీ కట్టడలు నేర్చుకున్నట్లు శ్రమను నిండుట నాకు మేలు మేలు మేలు. కీడెంచి మేలంచండి. కీడులో దేవుని వెతకండి, అనారోగ్యములో దేవుని వెతకండి, కష్టాలలో దేవుని ప్రేమను తెలుసుకోనండి మీరు. ఇది దేవుడు మనకు నేర్పేటి పాఠములు అంటున్నాయి కనుక 72వ వాక్యం చూస్తే ఇలాగుంటుంది, వేల కొలది వెండి బంగారముల కంటే నాణ్యముల కంటే వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అని దేవుడు ఒక వాక్యం సెలవిస్తుంది. అమ్మా చెప్పగలుగుతామా? వేల కొలది వెండి బంగారముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలైందని చెప్పగలుగుతామా? మనము నీ మాటలు తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురమై ఉంటున్నవి. నీ మాటలు తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురమై ఉంటున్నవి. ఆ తేనెను జుంటి తేనెను నేను తిన్నాను, అవి సంతోషము నాకు అనుగ్రహించింది. ఆ మాటలు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను, అవి నాకు బలమును ఆరోగ్యం అనుగ్రహించాను. నీ ధర్మశాస్త్రము నాకు మేలైనది, నీ మాటలు నాకు మేలైనవి. ఎందరో ప్రియులారా 3 విషయాలు చెప్పి నేను కూర్చుంటాను. నేను చెప్పను కానీ జ్ఞాపకం చేస్తాను. నేను ఆకాను అనేటువంటి వ్యక్తి వెండి బంగారములను ఆశించాడు. ఆకాను అనేటువంటి వ్యక్తి వెండి బంగారములను ఆశించాడు. ఆ వెండి బంగారము వస్త్రము తీసుకొని వచ్చి తన గుడారములో దాచుకున్నాడు. దేవుడు చూశాడు, ఆకానును ఆయన కుటుంబాన్ని మొత్తివేశాడు. వెండి బంగారములను ఆకాను అనేటువంటి వ్యక్తి ఆశించాడు, తీసుకొని వచ్చి తన గుడారమన గృహములో దాచుకున్నాడు. దేవుడు చూశాడు, నేను చెప్పంది చేసావు కనుక అని అతని కుటుంబాన్ని మొత్తినవాడంటున్నాడు. ప్రియ బిడ్డలారా, నీ ధర్మశాస్త్రము నాకు మేలైన తండ్రి, వెండి బంగారముల కంటేను కూడా అది కోరదగినది అంటున్నది. యూదాను మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు యూదా 30 వెండి నాణెములకు ప్రభువైన యేసుక్రీస్తును అప్పగించాడు. యూదా 30 వెండి నాణెములకు క్రీస్తును అప్పగించాడు. ఆ వెండి నాణెములు యూదాను సంతోషింపచేయనీయలేదు. ఏ పొలం అయితే కొన్నాడు, ఆ పొలానికి కూడా అతడు అనుభవించలేకపోతే ఉరి వేసుకొని చనిపోయాడు. దేవా, వెండి బంగారముల కంటే నీ ధర్మశాస్త్రము నాకు మేలైన తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తునే 30 వెండి నాణెములకు అప్పగించాడు, మరణమైపోయాడు. ఆకాను వెండి బంగారములు ఆశించాడు, శాపాన్ని కొనుకొచ్చాడు. గెహాజీ ప్రియులారా,
ఏలియా శిష్యుడు గెహాజీ, అతడు కూడా వెండి బంగారము వస్త్రములు ఆశించాడు. అతడు కూడా శాపాన్ని కొని తెచ్చుకున్నాడు. ఈ లోకంలో ప్రియులారా, మనకు విలువైనటువంటి ధనము ఇదే ఉంటుంది కనుక దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి వెండి బంగారముల కంటే కూడా నాయనా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలైనది తండ్రి. నీ మాటలు నాయనా జీవము కలిగినది ఉంటున్నది. నీ మాటలు నాయన బ్రతికించేది ఉంటున్నది. నీ మాటలు నాయన నా ప్రాణమును తెప్పరిల చేసేది ఉంటున్నది. నీ మాటలు ప్రభువా నాయన సమాధిలోండి నన్ను లేపేది ఉంటున్నది. దేవునికి మాటలో ప్రియుల ధర్మశాస్త్ర గ్రంథములో ఇన్ని బలమైనటువంటి విషయాలు ఉంటున్నవి కనుక అందుకొరికి అంటున్నాడు, దేవా, 1000 కొలది బంగారు నాణెముల కంటేను కూడా నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలైందని ప్రియులార కీర్తనకారునితో కూడా కలిసి జ్ఞానవంతులుగా మనం ఉందాం, వివేచనవంతులుగా మనం ఉందాం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది, వివేచన ఎక్కడ దొరుకుతుంది అనగా దేవుని యందు భయము భక్తి కలిగినట్టు జ్ఞానమునకు మూలము, చెడుతనమును విసర్జించుటయే వివేచనకు మూలమని దేవుని యొక్క వాక్యం కనుక వెండి బంగారముల కంటే, ఆస్తి ఐశ్వర్యముల కంటేను కూడా, సుఖ సంతోషముల కంటేను కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ప్రేమించే బిడ్డలుగా ఉందాం. చిన్న వాక్యం దేవుడు ఆశ్రయించి దీవించునుగాక. ఆమేన్.